హాయ్ అండి. ఈరోజు నేను చికెన్ చేసి చూపిస్తున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాత్ర పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, కలమాకు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు అనమాట. తొందరగా బ్యాచిలర్స్ ఉంటారు కదా, ఇలా చేసుకుంటే తొందరగా అవుతుంది. పసుపు వేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనము అది ఫ్రై అయ్యే వరకు కొంచెము మూత పెట్టుకోవాలి. ఒక 2 నిమిషాలు చూడండి, తొందరగా మగ్గుతుంది అన్నమాట ఉల్లిగడ్డలు. ఇప్పుడు తర్వాత మనము చికెన్ ఉంది కదా, ఇప్పుడు వేసేసుకొని అంతా కలుపుకోవాలి అన్నమాట. మొత్తం వేసేసి కలిపేసేసుకోవాలి. మొత్తం అంతా కలపాలి. కలిపిన తర్వాత తగినంత ఉప్పు, కారము మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలన్నమాట. వేసేసుకొని కలుపుకోవాలన్నమాట. అంతా కలపాలి. వాటర్ ఏం పోయొద్దు, వాటర్ ఏం పట్టాయి, అందులోనే వాటర్ వచ్చేసేస్తాయి. అయితే కలిపేసేసుకొని మనం ఇప్పుడు మూత పెట్టేసుకున్నాం ఒక 10 మినిట్స్. తర్వాత కొన్ని ధనియాలు, ఇలాచి, లవంగం, చెక్క, సాజీరా ఇవి తీసేసుకొని కొంచెం ఫ్రై చేసుకుందాం. కొంచెం ధనియాలు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ అప్పుడప్పుడు చికెన్ కలుపుతుండాలి, లేకపోతే మాడిపోతుంది అన్నమాట. వాటర్ వేయట్లేదు కదా, అందులోనే మగ్గిస్తున్నాం కదా, తొందరగా అయ్యేటట్టు. ఇప్పుడు అవి ఫ్రై చేసుకుని చల్లారిన తర్వాత మనము ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. ధనియాలు, జీలకర్ర, సాజీరా, చెక్క, ఇలాచి, లవంగం అన్నీ ఇప్పుడు వేసేసుకున్నాం కదా. ఈ పౌడర్ మెత్తగా అయిపోయిన తర్వాత ఇప్పుడు చికెన్లో వేసేసుకుందాం. చికెన్ ఉడికిన తర్వాత వేసుకోవాలన్నమాట. అది దించే ముందు వేసుకోవాలి. చికెన్ ఎప్పుడైతే అయ్యింది అనుకుంటాం చూడండి, అప్పుడే వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి తీసి కలుపుకోవాలి. చూడండి, తొందరగా అవుతుంది. చూడండి, ఈ విధంగా రెడీ అయిందనమాట నేను చేసిన చికెన్ కర్రీ. ఇది చపాతీలోకి తినొచ్చు, అన్నంలోకి తినొచ్చు. నేను చేసిన చికెన్ కర్రీ మీకు నచ్చితే లైక్ చేయండి.